సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజాపథం ప్రశాంతంగా సాగింది. 46వ డివిజన్ పరిధిలోని ముత్యాలంపాడు తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాదయాత్ర నిర్వహించి ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాపథంలో ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సాధ్యమైన త్వరగా పరిష్కరిస్తానని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజాపథం ప్రశాంతంగా కొనసాగింది. ముత్యాలంపాడు తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు ఇంకా ఇతర సమస్యలను వారు ఎమ్మెల్యే విష్ణు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాపథం వేదికగా ఉపకరిస్తుందని అన్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన అన్ని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని అన్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని విష్ణు హామీ ఇచ్చారు. ఐడెంటిఫై చేసి కొంతమందికి జక్కంపూడి తరలించడం జరిగింది. ఇంకా కొద్దిమంది డోర్ లాక్ చేసినప్పుడు వాళ్ళు అధికారులు వచ్చినప్పుడు బయటకు వెళ్ళినటువంటి విషయాల మీద ఇట్లా పూర్తి స్థాయిలో ఈ డివిజన్ కూడా నర్సరాజు గారు ఉన్నప్పుడు జైలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. ఇంకా ఇతర శాఖలకు సంబంధించి అధికారులందరూ కూడా ఈరోజు డివిజన్ ప్రజలందరి దగ్గరికి వచ్చి వారి సమస్యలు తెలుసుకుని ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రజాపథంపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. ప్రజాపథంలో ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు లేకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజాపథంలో పాల్గొనగలరా అని ప్రశ్నించారు. హనుమాన్పేట సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ప్రజాపథం అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలా సాగుతోందని విమర్శలు గుప్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అభివృద్ధిపై కల్లబుల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల పహారాలో రౌడీలను వెంట తెచ్చుకుని ఎమ్మెల్యేలు ప్రజాపథాన్ని నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. సమావేశానికి ఒక్క సామాన్యుడు కూడా రావడం లేదని, కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు మాత్రమే వస్తున్నారని ధ్వజమెత్తారు. డివిజన్లలో సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నప్పటికీ ఒక్క సమస్య కూడా లేదని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పోలీసులు లేకుండా ప్రజాపథానికి హాజరు కావాలని సవాలు విసిరారు. ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రజాపథం పేరుతోటి. అందువల్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, డొక్కశుద్ధి ఉంటే పోలీసులు లేకుండా ప్రజాపథాన్ని నడపమని చెప్పి, అలాగే ఈ రోజున 6వ డివిజన్లో ప్రజాపథం సందర్భంగా శాంతియుతంగా వినతిపత్రాలు సమర్పిస్తున్నటువంటి మా పార్టీ నాయకులు కామెడి వీపీ నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ ఇజ్జాడ లక్ష్మిని అకారణంగా అరెస్ట్ చేయడాన్ని పాత్రికేయముఖంగా ఖండిస్తున్నాం. అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరు, అరెస్టులతోటి ప్రజా సమస్యలను దొక్కలేరు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. అది ప్రజాపథం నుంచే కూడా అది స్టార్ట్ అవుతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పి ప్రజాపథాన్ని సక్రమంగా నిర్వహించమని చెప్పి ఛాలెంజ్ చేస్తారు. గాంధీనగర్లోని శారదా రామకృష్ణ విద్యాలయంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 22వ తేదీన ఈ శిబిరాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆర్ట్ ఫెట్ ప్రతినిధి జయదుర్గ తెలిపారు. విద్యార్థులు ఈ శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. గాంధీనగర్లోని శారదా రామకృష్ణ విద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ట్ ఫిట్ ప్రతినిధి జయదుర్గ మాట్లాడుతూ తమ స్కూలు ఆధ్వర్యంలో గత 3 ఏళ్లుగా ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ఫన్నీ గేమ్స్, చెస్, యోగా, పర్సనాలిటీ డెవలప్మెంట్, వేదిక మ్యాథ్స్, డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ తదితర అంశాల్లో జరిగే ఈ శిక్షణా శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరం ప్రారంభ సభ మొగల్రాజపురంలోని బ్రూక్స్ ఫంక్షన్ హాల్లో జరుగుతుందన్నారు. డీసీపీ రవీంద్రబాబు ఈ శిబిరాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏసీ రూముల్లో ఈ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆర్ట్ ఫిట్ 2012 అని ఈ మంత్ 22nd బ్రూక్స్లో చేస్తుంది. దానికి ఆల్ స్కూల్ చిల్డ్రన్స్ పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత 500 పిక్చర్స్ ఎవరైతే ఇంతకుముందు వేసి కాంపిటీషన్స్లో విన్నా కదా వాళ్ళ పిక్చర్స్ అన్ని సెలెక్ట్ చేసి ఒక 500 పిక్చర్స్ డిస్ప్లే చేస్తారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ 22nd, 23rd, 24th జరుగుతుంది. అందరూ వచ్చి 24 hours అది ఓపెన్ ఉంటుంది ఆర్ట్ ఎగ్జిబిషన్. అట్లాగే మన డీసీపీ గారు రవీంద్రనాథ్ బాబు గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. 22nd ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ అండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆయన చేతుల మీదుగా జరుగుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ ఆర్ట్ ఐకా యాన్యువల్ అవార్డ్స్ ఇస్తాం 2 క్రియేటివ్ అవార్డ్స్కి, 2 క్రియేటివ్ పీపుల్స్కి. ఈ ఇయర్ 2 పీపుల్కి ఇస్తాం. ఈరోజు లైఫ్ స్టైల్లో వచ్చిన టిప్
ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలి? నేడు ప్రతివారికి టెన్షనే టెన్షన్. మరి దాన్ని ఎలా తగ్గించుకోవాలి? చిరునవ్వుతో దాన్ని ఎదుర్కోవాలి. ప్రతి 10 మందిలో 9 మందికి అక్కర్లేని టెన్షన్, కంగారు. మరి దీని నుంచి ఎలా విముక్తి పొందాలి? దాని మూల కారణం కనుక్కోవాలి. దాన్నుంచి ధ్యాసను మరల్చాలి. నెమ్మదిగా చాలాసేపు గాలి పీల్చి వదిలి తీసుకుంటూ ఉండాలి. చల్లటి నీరు, పళ్ళరసాలు వెంటనే తాగండి. ఒక్కరే శాంతంగా ఏకాంతంగా కూర్చోండి. సన్నగా సంగీతం వినండి. అలా బయటికి షికారుకు లేదా లైబ్రరీకో గుడికో వెళ్ళండి. ఫ్రెండ్స్తో మాట్లాడండి. ఫోన్లో మీకిష్టమైన వారితో కబుర్లు చెప్పండి. అలా కొంచెంసేపు టైం పాస్ చేశారనుకోండి, ఆ టైంలో మీరు పడ్డ టెన్షన్ రిలీఫ్ అవుతుంది. మీరు టెన్షన్ ఫ్రీ అవుతారు. వెరీ సింపుల్ కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో జయకేతనం ఎగరవేసిన కృష్ణా జిల్లా 78% ఫలితాలతో మళ్లీ ప్రథమ స్థానం కైవసం. అభినందనలు తెలిపిన ఆర్ఐఓ బ్రహ్మానందం. ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష. పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా ఐలా పరిధిలో ఆస్తి పన్ను పెంపుదల చట్టబద్ధంగా లేదన్న సిపిఎం కార్యదర్శి బాబురావు. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటన. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.